మేరీ సుతుడు అంచిత ప్రేమ విభాస్కరుండు ఆ ప్రవిమళ యేసునామమునా ప్రస్తుతులందెడి పావనాత్ముడు ఈ భువిపై సర్వమానవుల ముక్తిని గూర్చెడి దివ్య రూపీ అవిరల శక్తి చూచితిని అచ్చరువందగా మిత్రరత్నమా ఎవరిమే 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 సంధ్యారాగము పట్టుచూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుడి అంత స్వచ్ఛ కళలు గలదై యోహిత సైన్య సమీకర రూపిణి ఎవరిమే 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 పైసలా స్తోత్రం స్త్రీలలో అధిక సుందరి అయినది తెరసా పట్టణమంతా అందమైనది స్త్రీలలో అధిక సుందరి అయినది తెరసా పట్టణమంతా అందమైనది యెరూషలేమంత సౌందర్యము గలది యెరూషలేమంత సౌందర్యము గలది ఇచ్చిన దాడి మా ఫలముల ఘనతలు గలది ఇచ్చిన దాడి మా ఫలముల ఘనతలు గలది ఎవరిమే ఎవరిమే సంధ్యారాగము పట్టుచూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛ కళలు గలదై వ్యూహిత సైన్య సమీకర రూపిణి అయినా ఎవరిమే 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 పైసలా స్తోత్రం 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 రాజకుమార పుత్రిక అందముగా నడచు కన్యక రాజకుమార
కన్యకా గోపుర రూపములే కందరము గోపుర రూపములే కందరము పద్మాలంకృత గోధుమరాశి గాత్రము పద్మాలంకృత గోధుమరాశి గాత్రము ఎవరిమే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యునిలంత వచ్చ కళలు గలదై వ్యూహిత సైన్య సమీకర రూపిణి అయినా ఎవరిమే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపయు దయా మిక్కిలి ప్రేమ కలిగిన మా యావే నీ కొందనాలు స్తోత్రాలు. మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు మెస్సీయ నామంలో మీ పాదాలు చెంతకొస్తున్నామయ్యా, సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలు. నీ దాసుని ద్వారా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేశారు. అయోగ్యుడిని నన్ను యేసు మెస్సయ్యాన్ని సిలువ చెంత మరుగుపరిచి మీరు మాట్లాడండి. మా అమ్ములందరినీ ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు మెస్సయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యావేకి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చేతులు తెచ్చుకున్నారుగా ఎమ్మటే. అమ్మా నేను ఒక్కడే మాట్లాడి సావలేను, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అందరం కలిసి ధ్యానం చేద్దాం, వాక్యాన్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. ప్రియులారా, అర్థమైందిగా? తెలుగే ఇది. నేను అడుగుతూ ఉంటాను, మధ్య మధ్యలో మీరు చెప్తూ ఉండాలి. ప్రియులారా, అందరం కలిసి నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కనుక ఏదో స్వామి చెప్పినట్టుగా ఉంది. ఏది ఏంటది, ఏనుగులు తిన్నవాడికి పీనుగులు పిండా కూడని. సరేలేండి, సర్దుకుందాం మనం. దేవుని యావేకి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఒక్క మాట బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్రములతో నేను నిన్ను పోల్చేదను. చాలు చాలు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం వాక్యం కోసం. కృప కలిగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు. మా ఏవే నీ పాదాలు కొందనాలు నాయన. అయ్యా, ప్రశస్తమైన ఈ సమయంలో మరొకసారి మీ పాదాలు చెందుకొస్తున్నాం, సహాయం చేయండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అయ్యా, నీ వాక్య ధ్యానంలోకి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి. యావేని మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు తండ్రి, సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు మెస్సయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు ఒక ముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేయాలి. మంచి సభలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగా జరుగుతూ ఉంటే నాలాంటి ఒక ఆయన వచ్చి, అయ్యా నేను కూడా కొంచెం మాట్లాడతానండి దేవుని మాటలు, మీరు నాకు ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వాలన్నారు. సమయం ఇచ్చారు. ప్రియులారా, సమయం ఇస్తే ఆయన ఏం చేశాడంటే, తొందరగా మాట్లాడండి, వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు మాట్లాడటానికి, వాళ్ళు మాట్లాడాలండి, మీకు సమయం అడిగి మరి రిక్వెస్ట్ చేశారు మీరు, అందుకని మీకు సమయం ఇస్తున్నామనంటే ప్రియులారా ఆయన ఏం చేశాడంటే మాట్లాడటానికని బైబిల్లో ప్రారంభించేటువంటి ఆ వచనం దగ్గర ఒక పుల్ల పెట్టుకున్నాడంట గుర్తుగా. ప్రారంభించేటువంటి వచనం దగ్గర ఒక పుల్ల పెట్టాడు గుర్తుగా. తర్వాత 2వ మాట దగ్గర ఒక పుల్ల పెట్టాడు, 3వ మాట దగ్గర ఒక పుల్ల పెట్టాడు, 3 పుల్లలు పెట్టుకున్నాడు గుర్తులుగా బైబిల్లో. ప్రియులారా, ఇక మాట్లాడు తొందరగా అడుగుతున్నారు, కానీ తొందరగా అని అంటున్నారు. ప్రియులారా, సరే ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అని ఈ ముందుకొచ్చి ప్రియులారా అందరిని కళ్ళు మూసుకోమన్నాడు. అంటే ఇలాగా ఈయన కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగా ఈ కింద కూర్చున్నారంట పిల్లలు, వాళ్ళు ఇటు పైకి చూస్తున్నారంట. అయ్యగారికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే పైకి చూస్తుంటే అయ్యగారి మొహంలో చూస్తుంటే కింద పుల్లలు కనపడుతున్నాయంట బైబిల్లో నుంచి.
పుల్లలు కనపడుతుంటే పిల్లలు అనుకున్నారంటే, అరే ఎవడురా బైబిల్లో పుల్లలు పెట్టింది, అయ్యగారు బైబిల్లో, ఆయన పాపం తెలవదు అనుకుంటా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండని చిన్న పిల్లగాడు ఒకళ్ళు లేచి ప్రియులారా ఆ బైబిల్లో ఉన్న పుల్లలు వరుసన 3 పుల్లలు మీ కింద పడేసిందంట ప్రియులారా. ఆమేన్ అన్నాడు ఈయన ఆమేన్ అన్న తర్వాత కానిండి అయ్యగారు, వెనకాల అతిరథ మహారథులు ఉన్నారు, వెనకాల కూర్చొని కానిండి తొందరగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నారట ప్రియులారా. ఇక ప్రారంభిద్దాం, మొదటి పుల్ల తీద్దామని బైబిల్ తీసాడు ప్రియులారా. మొదటి పుల్ల కనపడలా, బైబిల్ ఇంకొంచెం తిరగేశాడు, రెండోది కనపడలేదు, ఇంకొంచెం తిరగేశాడు, అసలు పుల్లలే కనపడలేదు. పుల్లలు ఏమైంది అని ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ప్రియులారా. కానీ తొందరగా టైం అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు వెనకాల ప్రియులారా. ఆయనకంటే ఎప్పుడో ఎన్నటువంటి మాట ఒకటి గుర్తుంది, అది గుర్తొచ్చిందంట ఆయనకి. ప్రకటన గ్రంథంలో చిన్నాడంట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాట విన్నాడంట ప్రియులారా. ఓహో, ఈ మాట నాకు జ్ఞాపకం ఉంది, దీన్ని కొంచెం గట్టిగా అరిసి 2 సార్లు ఈ ఎదురుకున్న బల్లని 4 గుద్దులు గుద్దుదాం, ఏముందలే బాగా చెప్పాడులే, మా బల్లని బాగా గుద్దాడులే అనుకుంటారులే జనం అని చెప్పేసి అనుకున్నట్ట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఎదుర్కొన్నటువంటి బల్లని 4 గుద్దులు గుద్దాడంట ప్రియులారా. ఇది మరి పాస్టర్ గారి పేరేం పేరండి? ఆయన మంచి బల్ల వేయలేదంటే ఎప్పుడుదో పుచ్చిపోయిన బల్ల వేసాడంట ప్రియులారా. ఈయన బాగా గట్టిగా గుద్దగానే ప్రియులారా బల్ల ఇరిగి ఊపు ఆపుకోలేక ముందున్న ముసలాయన మీద పడ్డాడంట. ఊపు ఆపుకోలేక పడ్డాడంట ప్రియులారా. పడితే పాప కుర్రోళ్ళు అందరూ వచ్చారు, పాపం ఆ ముసలాయన్ని లేపారు, పాస్టర్ గారిని లేపారు. భలే పని జరిగిందండి, అంటే ఇరుగుద్దని అనుకోలేదండి, ఏమనుకోమాకండి నేను అయ్యగారిని అన్నారు ప్రియులారా. సరే అందరు లేపి కూర్చోబెట్టారు ప్రియులారా. మరి అయ్యగారు మేలకుండా ఊరుకోవచ్చుగా. ఆ పెద్ద ఆయన దగ్గర పోయి ముసలాయన దగ్గర పోయి అన్నాడంటే ఈ పాస్టర్ గారు, ఏమండి ఇలా జరుగుద్ది అనుకోలేదండి, ఎందుకంటే మరి మంచి బల్ల వేసి ఉంటారు అనుకున్నాను నేను, అది పుచ్చిపోయిందంటే 2 గుద్దులు గుద్దగానే ఇరిగిపోయింది, నేను ఊపు ఆపుకోలేక మీ మీద పడ్డానండి, క్షమించండి ఏమనుకోమాకండి అన్నాడంట పాస్టర్ గారు. ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఇందులో మీ తప్పేం లేదు అయ్యగారు, మీరు ఇందాకటి నుంచి చెప్తున్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని, ఇక్కడి నుంచి లెగవపోవటం నాదే తప్పైంది అన్నాడంట. నేను లేచినట్టయితే కింద పడి నువ్వు మరీ ఎంతసేపు ఊపు ఆపుకోలేకుండా మీ మీద బల్లతో సహా పడతానని నేను అనుకోలేదండి అన్నాడంట ప్రియులారా. ఒక మాట మీరు గమనించాలి, ఒకళ్ళు 5 నిమిషాలు అటు ఇటు అయిన ఇందులో నా తప్పేం లేదు, ఇందులో నాకు ఇచ్చిన సమయం అది. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా, ఒక 5 నిమిషాలు తక్కువైనా ప్రియులారా. కనుక బైబిల్లో నుంచి మనం పరమగీతాల్లో నుండి వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. శ్రద్ధగా మీరు వినాలి, మధ్య మధ్యలో నేను అడుగుతూ ఉంటాను ప్రియులారా, మీరు గమనించాలి. ఈ పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. ఈ పరమగీతములు అనబడినటువంటి కావ్య గ్రంథాన్ని మీరు గమనించండి. ఈ కావ్య గ్రంథాన్ని జ్ఞాని అయిన సొలొమోను చేత ప్రియులారా యావే రాయించాడు ప్రియులారా, సొలొమోను ద్వారా. ఈ సొలొమోను బైబిల్లో నుంచి 1005 పాటలు రాశాడు ప్రియులారా, 1005 పాటలు రాశాడు ప్రియులారా సొలొమోను. మీరు గమనించాలి, సొలొమోను ప్రియులారా దావీదు యొక్క కుమారుడు. సొలొమోను అంటే నా బ్రదర్ చెప్పారు సమాధానము అని అర్థం ప్రియులారా. ఎందుకంటే దావీదు నాకెటు సమాధానం లేదు, 40 సంవత్సరాలు లేని రాజ్యాన్ని పరిపాలించే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినా కూడా నాకు సమాధానం లేకుండా పోయింది, నా తర్వాత నా కొడుకన్నా సమాధానంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రియులారా సమాధానం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా సొలొమోను అనేటువంటి నామకరణం చేశాడు ప్రియులారా. అతనికి సొలొమోను అనేటువంటి నామకరణం చేశాడు. ఆ సొలొమోను అనబడినటువంటి వ్యక్తి ప్రియులారా ఒక రోజున యావేకి ప్రార్థన చేశాడంట ప్రియులారా. ప్రార్థన చేస్తే యావే ప్రత్యక్షమయ్యాడు. యావే ప్రత్యక్షమై ఏ వరంగాలు కోరుకున్నాడు ప్రియులారా, అయ్యా నాకు జ్ఞానం అయ్యా, తెలివితేటలు అయ్యా అన్నాడు ప్రియులారా సొలొమోను. జ్ఞానమా, తెలివితేటల అయ్యేందురా తిక్కలోడ, శత్రువుడు ప్రాణాలు కోరుకో, ధనధాన్యం కోరుకో, డబ్బులు కోరుకో, ఇంకా బోర్డు అంత కావాలంటే కోరుకో, జ్ఞానం కావాలంటే కోరుకుంటా అయ్యా యావే ఏదో కోరుకోమంటే ప్రియులారా సొలొమోను అంటున్నాడు, అయ్యా నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టారు, మీరు మీ ప్రజలను పరిపాలించడానికి నా తెలివి సరిపోదు, కనుక నీ తెలివి నాకు ఇస్తే, నీ జ్ఞానాన్ని నాకు ఇస్తే నీ ప్రజలను పరిపాలిస్తానయ్యా, నీ జ్ఞానం నాకు ఇవ్వమని ప్రియులారా యావేని బ్రతిమలాడాడు ప్రియులారా ఈ సొలొమోను. యావే మెచ్చుకున్నాడు, శభాష్, పులకించిపోయాడు యావే ప్రియులారా. పులకించిపోయి నిన్ను మెచ్చుకున్నారా, ఈ జ్ఞానంతో పాటుగా సర్వ సంపదలు ఐశ్వర్యాలు నీకు ఇస్తున్నానన్నాడు ప్రియులారా. మనం దేవుని దగ్గర యావే దగ్గర కోరుకునేటప్పుడు కూడా ఆలోచించి మనం కోరుకోవాలి ప్రియులారా, ఆలోచించి మనం కోరుకోవాలి ప్రియులారా. ఒకడో ఈ కష్టం నేను చేయలేను, 60 సంవత్సరాల తర్వాత ఈ కష్టం నేను చేయలేను, ఈ పుల్లలు నరికి నా భార్య పిల్లల్ని పోషించుకోవడం నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, నేను చేయలేకపోతున్నాను, దేవుడిని ప్రార్థన చేసి వరం కోరుకుంటానని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఈ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అతనికి ప్రియులారా. ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోరన్నాడంట. అయ్యా నేను ఈ కష్టం భరించలేకపోతున్నాను అయ్యా,
మరి ఏ వరం కావాలి కోరుకోరంటే, నేను పట్టింది అలా బంగారం అయ్యేటట్టుది, నాకు ఆ వరం ఇయ్యి అన్నాడంట అతను, ఆ ప్రార్థన చేసినాడు. కొంచెం ఆలోచించి కోరుకోరా అన్నాడంట దేవుడు. ఆలోచన లేదు, ఏం లేదు, నీ శాతనైతే ఇయ్యి లేకపోతే పో అన్నాడంట ప్రియులారా. శాతనైతే ఇయ్యి అన్నవే, ఇచ్చేపో అన్నాడు ప్రియులారా. కాదు యాడికి ఇచ్చేపో అంటే, నువ్వు పోయిన తర్వాత మళ్ళీ నేనే ఉండి అడిగాను, నువ్వు నిలబడు అని చెప్పి చిన్న రాయి పట్టుకున్నాడట. పట్టుకుంటే అది బంగారం అయిపోయింది. నమ్మే పో అన్నాడు ప్రియులారా. వెళ్ళిపోయాడు ప్రియులారా దేవుడు. ఇక ఇంటికి వస్తా ఇక కనపడ్డ రాయల్లా ప్రియులారా పై పంచలో వేసుకొని రాళ్ళన్నీ వీడు పట్టుకున్నంత బంగారం అయిపోతుందిగా, రాళ్ళన్నీ పై పంచలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడంట ప్రియులారా. ఇంటికి తీసుకొచ్చి అటు ఇంట్లో పోసాడంట. పోతే ప్రియులారా ఇల్లంతా వెలిగిపోతుంది. భార్య, అమ్మో ఏంది బంగారం ఎక్కడి నుంచి తెచ్చినావు అందంట భార్య. నేనంటే ఏమనుకుంటున్నావు, కొంచెం మంచి పని చేసినప్పుడు మేసాలు తిప్పుతారులే మగోళ్ళు, కొంచెం కనుక ఆడవాళ్ళకి దొరికారు అనుకో కుక్కలు కూర్చున్నట్టు కూర్చుంటారు మెదలకుండా. అందరూ నేను కూడా ఒకండి, మీరేమనుకోమాకండి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా మేసం మెలేసాడు. ఇగో ఇది మెలేసిన జాలి చెప్పాయా అడుగు అందంట భార్య. ప్రార్థన చేశారా, దేవుడు వరం ఇచ్చాడు అన్నాడంట. దారెంట వస్తా ఈ రాళ్ళని పట్టుకున్న బంగారం అయిని వాసిని తెలివి తెల్లారినట్టే ఉంది, తడికిలాని అంటుకో అందంట ప్రియులారా. అంటుకున్నట్టు బంగారం అయిపోతుందంట. అంటుకున్నట్టు తాటాకులని అంటుకోమంటే తాటాకులని బంగారం అయిపోయినట్ట. గుందలని అంటుకోమంటే గుందలని బంగారం అయిపోయినట్టు ప్రియులారా. మధ్యాహ్నం దాకా అంటెత్తలే సరిపోయిందంట. అంటుకున్నట్టు బంగారం అయిపోతుందంట ప్రియులారా. అమ్మాయి ఇక ఆకలి అవుతుంది కానీ కొంచెం అన్నం పెట్టుకురాని దండం పెడతా. ఇక ఏమో హుషారు ఎక్కువ అయిపోయింది భార్యకి. అమ్మాయి పెద్దమ్మాయి మీ నాన్నకు అన్నం పెట్టరావే అందంట ప్రియులారా. పిల్ల అన్నం పెట్టుకొచ్చింది. ప్లేట్ పట్టుకున్నాడు. ప్లేట్ పట్టుకుంటే ప్లేట్ బంగారం అయిపోయింది. ఇక ఆ బంగారం ప్లేట్లో అన్నం కలుపుదామని ఎట్ట కలిపాడంట. కలిపితే మీద మెతుకు తగిలినట్టు బంగారం అయిపోతుంది ప్రియులారా. అమ్మో, లక్షాధికారులైన లవణ అన్నమే గాని బంగారు కణికలు మింగబోరు. బంగారం తినడానికి అవకాశం లేదు. ఇదేం వరం అయ్యా తినటానికి లేకుండా ఏం వరం అందంట ప్రియులారా. కనుక నువ్వు మరి అదే మాకు ఎగతాలు చేయ, మాకు మంచినీళ్ళు అందించి పెట్టండి అంటే మంచినీళ్ళు ఇచ్చిందంట వాళ్ళమ్మాయి ప్రియులారా. మంచినీళ్ళు పట్టుకున్నాడు, గ్లాస్ బంగారం అయిపోయింది ప్రియులారా. నీళ్లు పట్టుకున్నాడు, నీళ్లు బంగారం అయిపోయింది ప్రియులారా. భార్య అందంట, నీ బొంద మీద వరం తినటానికి తాగటాలే ఏ వరం ఇది అందంట భార్య. కూతురు ఉందిగా, కూతురు వామ్మో నాన్న ఎట్టయితే ఎట్ట బతుకుతుంది అని వాటేసుకుందంట. ఆగమ్మా అన్నాడంట పిల్లనంతే. పిల్ల పైకి కింద బంగారు బొమ్మ అయిపోయిందంట ప్రియులారా. వామ్మో, నా కూతురు నేను బంగారు బొమ్మ చేసి ఒక కొడుకున్నాడంట. వాడు కూడా నాన్న అక్కయింది నాన్న అని వాడు అంటుకుంటే బంగారు బొమ్మ అవుతుంది. ఇక నిన్న ప్రార్థన చేసిన దగ్గర పరిగెత్తుతున్నట్ట ప్రియులారా. వీడికి బదారు ఏమంటే తగిలినట్టు బొమ్మలు అయిపోతున్నారట ప్రియులారా. ఆడకు పోయిందంట నిన్న ప్రార్థన చేసిన కాడికి. చేసి 4 రోజులు ఏడితే దేవుడు వచ్చినట్ట. మళ్ళీ ఏంట్రా ఏడుతున్నావు అంటే, అయ్యా నాకు ఆ వరం వద్దు. ఉంచుకో, వద్దంటే ఏంట్రా ఉంచుకో. నేను అప్పుడే చెప్పాక ఆలోచించుకోరు కంటే నీకు ఇష్టమైతే శాతనైతే లేకపోతే లేదంటే కదరా, ఉంచుకో అయ్యా అట్ట కదయ్యా. ఆ వరం తీసుకొని ఆ గొడ్డలే ఆ కట్టెలే నాకు కావాలన్నాడు ప్రియులారా. మనం దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి యావేని అడిగేటప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆలోచించి అడగాలి. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రియులారా మరి తన జ్ఞానాన్ని కోరుకున్నాడు ప్రియులారా. ఆ జ్ఞానంలో నుండి జాలువారినటువంటి కావ్యమే ప్రియులారా ఈ పరమగీతాలు. ఈ యొక్క పరమగీతాలనే హిబ్రూ భాషలో షిరీం అంటారు ప్రియులారా. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ ది సాంగ్స్, తెలుగులో పాటలకే పాట, బైబిల్లో పరమగీతములు. పరలోకములో ఉన్నటువంటి దేవునికి భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేసేదే ఈ పరమగీతం ప్రియులారా. ఈ పరమగీతములో ఈ గరికపాడులో ఉన్నటువంటి యావే సమాజాన్ని, యావే సంఘాన్ని దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రియులారా. యావే ఒక మాట మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలా నేను నిన్ను ఫరో రథాశ్వములతో పోల్చెదను. నా యావే సంఘమా నేను నిన్ను ఫరో రథాశ్వములతో పోల్చెదను. ఎంత క్రెడిట్ ప్రియులారా, ఎంత ఆశీర్వాదం ప్రియులారా, ఎంత దీవెన ప్రియులారా. మీరు బాగా అభివృద్ధి అయ్యారని, ఆధ్యాత్మికంగా డెవలప్ అయ్యారని, తర్వాత దేవుళ్ళో ప్రియులారా ముందుకు నడుస్తా ఉన్నారని, ఆత్మలో ముందుకు నడుస్తా ఉన్నారని, ఉపదేశంలో ముందుకు నడుస్తా ఉన్నారని, సమర్పణలో ముందుకు నడుస్తా ఉన్నారని, ప్రతిష్టలో ముందుకు నడుస్తా ఉన్నారని, పరిశుద్ధ నామాల్లో ముందుకు నడుస్తా ఉన్నారని ప్రియులారా మీ యొక్క నడకను చూసి యావే ప్రియులారా ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రియులారా. యావే నా ప్రియురాలా, నా ప్రియమైన యావే సమాజమా, నా ప్రియమైన యావే సంఘమా, నేను నిన్ను ఫరో రథాశ్వములతో పోల్చెదను. దేంతో పోలుతున్నాడు? ఫరో యొక్క చెప్పాలి మీరు. ఫరో యొక్క నాకు రాక మిమ్మల్ని అడగట్లేదు, లేకపోతే మర్చిపోయి అడగట్లా నేను. ఫరో యొక్క రథాశ్వములతో. ఫరో ఉన్నాడు. ఫరో అంటే ఐగుప్తు దేశాన్ని పాలించేటువంటి రాజు. ఆ సింహాసనం పేరు ఫరో. ఆ ఫరో ఉన్నాడు. దాని మీద కూర్చున్నాడు ఫరో అంటారు ప్రియులారా.
ఆ ఫరో యొక్క రథాలు లాగేటువంటి గుర్రాలు ఉంటాయి. అవి మామూలు గుర్రాలు కాదు ప్రియులారా, మామూలు గుర్రాలు కాదు. ఏదో కుంటిది కురీబిది ఇంకా లేకపోతే ప్రియులారా అలాంటిది ఇలాంటిది కాదు ప్రియులారా. ఒక అద్భుతమైనటువంటి హార్స్ అంటే గుర్రాలు, అద్భుతమైనటువంటి హార్సులు కడతారు ప్రియులారా, గుర్రాలు కడతారు ప్రియులారా. ఎంత చూడముచ్చటగా ఉంటాయి అంటే ప్రియులారా, చాలా వాటిలో ఉన్నటువంటి ఎందుకు ఆ మాటను దేవుడు క్షమించాలి, ఎందుకు ఆ మాటను యావే ప్రియులారా ఈ యొక్క సమాజాన్ని, యావే సమాజాన్ని లేదంటే గరికపాడు సంఘాన్ని ప్రియులారా ఎందుకు మాట్లాడాడు యావే ఆ మాటను ప్రియులారా? కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు అంటే నా సమయం ప్రకారంగా, నాకు ఇచ్చినటువంటి టైం ప్రకారంగా కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడతాను ప్రియులారా. ఇంకా మిగిలితే రేపు మాట్లాడుకుందాం ప్రియులారా, ఇంకా మిగిలితే ఎల్లుండి మాట్లాడుకుందాం ప్రియులారా. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యాషో మెస్సయ్య ఈ గరికపాడు యావే సమాజాన్ని ఫరో రథాశ్వములతో పోల్చాడు? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఫరో రథాన్ని కట్టినటువంటి గుర్రాలు మొదటిగా చాలా అందమైనటువంటి గుర్రాలు కడతారు ప్రియులారా. చెప్పండి, ఎలాంటి గుర్రాలు కడతారు? చెప్పాలి, వినపడాలి నాకు. మీకు ఆ మాట చెప్తాను, ఇటు నుంచి వినపడుతుంది. కొంచెం సౌండ్ ఇంజనీర్ని కూడా నేను. సౌండ్ ఇంజనీర్ అంటే తెలుసు మీకు, కొంచెం శివుడు కూడా ఉంది నాకు. నేను లోపల మా మిస్సెస్ కూర్చొని ఉంది, బయట నేను నా పిల్లలతో కూర్చొనున్నా. మా మిస్సెస్ నన్ను పిలుస్తుంది లోపల కూర్చొని. ఆడవాళ్ళు చాలా మందికి పిలవడానికి కూడా ఎవరు ఉండదు. దోయ్ ఇదిగో నన్నే నాకు తెలుసు, నేను ఇంత పెద్ద అయ్యగారిని గరికపడిపోతే అందరూ నాకు వందనాలు అంటారు. దోయ ఇదిగో నేను అసలు మాట్లాడలేక మాయవారు, నేను పలకలు అసలు. ఇదిగో లేదు అదిగో లేదు, మళ్ళీ అంది. దోయ బాగా మొదలు పెట్టింది అనుకున్నా. అంది ఒక్కరావు ప్రియులారా, అప్పుడు కూడా పలకలేను. ఇదిగో పాస్టర్ గారు అంది. నన్ను పిలిచింది అన్న. నేను ఆ మొక్కలే ఇందాకే ఏడితే పలికొండిగా నేను ప్రియులారా, ఇందాకే పలికొండిగా ప్రియులారా. అందుకని కొంచెం సౌండ్ ఇంజనీర్ కూడా నేను కనుక ఇక్కడ నుంచి సౌండ్ వినపడుతుంది నాకు, ఇక్కడ నుంచి వినపట్లేదు. మనమేమి బూతులు మాట్లాడలేదండి, లేదంటే మనమేమి ఇంకా అపశృతిలో ఉన్నటువంటి మాటలు మాట్లాడలేదు. ఏదైనా పాట పాడినా ఏదైనా పద్యం పాడినా కరెక్ట్ శృతిలోనే మాట్లాడతా, శృతిలోనే పాడతాను నేను ప్రియులారా. మీరు కూడా శృతిలోనే మాట్లాడాలి, మగోళ్ళు కూడా ప్రియులారా. ఇక్కడ మొదటిగా ఏంటంటే ఫరో రథానికి కట్టినటువంటి గుర్రాలకు ఉన్నటువంటి మొదటి లక్షణం అందమైనటువంటివి. చెప్పండి, ఎలాంటివండి అయ్యి? అందమైనటువంటివి. అంటే ప్రియులారా, యాషో మెస్సయ్య యావే సమాజాన్ని అందమైందిగా, అంటే మీ దగ్గర అందాన్ని చూశాడు ప్రియులారా. యాషో మెస్సయ్య యావే సమాజంలో ఉన్నటువంటి అందాన్ని ప్రియులారా, అంటే ఆ యొక్క హ్యాండ్సమ్ని లేదంటే ఆ బ్యూటిఫుల్నెస్ ని చూశాడు ప్రియులారా. చూసి ఎంత అందంగా ఉంది నా సమాజం, ఎంత అందంగా ఉంది నా సంఘం, ఎంత అందంగా పాడుతున్నారు, ఎంత అందంగా మాట్లాడుతున్నారు, ఎంత అందంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్ అయినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ప్రియులారా ఈ సమాజం మొత్తాన్ని ప్రియులారా అందమైనటువంటిదిగా పోలుస్తా ఉన్నాడు ప్రియులారా. అసలు మనకి ఎందుకంటే యావే ప్రియులారా మామూలు అందాన్ని కోరుకునేటువంటి వాడు కాదు కదా. బైబిల్లో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలు తర్వాత మరొక రాజును అభిషేకించాల్సి వచ్చింది ఇశ్రాయేలు రాజ్యానికి. సౌలు తర్వాత మరొక రాజును అభిషేకించాల్సి వచ్చింది. సమూయేలు, నువ్వు యెషీ ఇంటికి వెళ్ళి అక్కడ అతనికి 8 మంది కొడుకులు, వాళ్ళల్లో ఎవడన్నా ఒక రాజుగా అభిషేకిద్దు కానీ నువ్వు తైల బుడ్డు తీసుకుని వాళ్ళ ఇంటికి పో అన్నాడు ప్రియులారా. యావే అంటే సమూయేలు భక్తుడు ప్రియులారా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు రాని వచ్చారని గౌరవించాడు ప్రియులారా. ఏంటి అయ్యగారంటే మీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా అభిషేకించమన్నాడు యావే అని చెప్పేసి సమూయేలు భక్తుడు అన్నాడు ప్రియులారా. సరే పిలవండి మొదటివాడిని పిలిచాడు ప్రియులారా. మొదటివాడిని పిలిస్తే ప్రియులారా ఎగభుజములు కలిగిన వాడు 6 అడుగులు ఉన్నాడు ప్రియులారా. ఒక్కడే కొడితే 100 మందిని కొడతాడు ప్రియులారా. అసలు ఆ సమయాలు చూస్తే ఎట్టుందంటే అబ్బా వీడి కదా రాదంటే ఎట్టుండాలి అసలు పైకి కిందకి అనుకున్నాడు ప్రియులారా. కండలు తిరిగినటువంటి శరీరం ప్రియులారా, మంచి సౌష్టం, మంచి పైకి కిందకి బొమ్మ ఉన్నట్టున్నాడు ప్రియులారా. అసలు ఎట్టుండాలి రాదంటే అని ప్రియులారా బుడ్డి తీశాడు, తైల బుడ్డి పోసి అభిషేకించడానికి. యావే చూసి సమూయేలుకి సమూయేలు ఆగో అన్నాడు ప్రియులారా. అయ్యా ఆగమన్నారు కదా, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను వాడి హృదయాన్ని చూస్తున్నాను, వాడి హృదయం నాకు నచ్చలేదు అన్నాడు ప్రియులారా. హృదయం నచ్చలేదా? ఏందయ్యా ఇంత అందంగా ఉన్నాడుగా, పైకి కోటేరు లాంటి ముక్కు, అబ్బో కోన కళ్ళు, ఎగుభుజములు, కండలు తిరిగిన శరీరం, ఒక్కడే 100 మందిని కొడతాడు. వాడు బాగానే కొడుతున్నాయా ఒక్కడే 100 మందిని, వాడి హృదయం మాత్రం బాగోలేదు. పైకి అంటే ఈడు పైకి అందగాడే కానీ లోపల ఇంత ఉన్నట్టుపోడా ఈడు నాకు తెలవట్లేదు లోపల సంగతి. మరి లోపల సంగతి నీకు తెలవదు కాబట్టి నేను చెప్తున్నా, వాడు అవసరం లేదు ఆగమన్నాడు దేవుడు. యావే ఆగమన్నాడు ప్రియులారా. సమూయేలు ఆగాడు ప్రియులారా. 2 పిలవమన్నారు, 2 పిలిచాడు ప్రియులారా. 2 చూసి ప్రియులారా ఇతను పనికొత్తాడు అనుకున్నాడు సమూయేలు ప్రియులారా. యావే ఈ 2 కూడా నాకు నచ్చలేదు అన్నాడు ప్రియులారా.
మూడోండి అన్నాడు ప్రియులారా. మూడోండి పిలిచారు ప్రియులారా. 50 నచ్చలేదు అన్నాడు ప్రియులారా. 4 పిలిచారు ప్రియులారా. 50 నచ్చలేదు అన్నాడు ప్రియులారా. 5 పిలిచారు ప్రియులారా. 50 నచ్చలేదు అన్నారు ప్రియులారా. వీళ్ళందరూ కూడా మిలిటరీలో పనిచేస్తారు, సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ప్రియులారా. సైన్యంలో పనిచేసే వాళ్ళు అంటే ఎట్టుంటారు మీకు తెలుసు ప్రియులారా. మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఎట్టుంటారు ప్రియులారా. ఏదో మామూలుగా ఎంత అంతంత ఉంటారా ప్రియులారా. మంచి సౌష్టుగా ప్రియులారా, మంచి దిట్టంగా ఉంటారు కదా మిలిటరీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళని వద్దన్నాడు 50 ప్రియులారా. 7 కొడుకులు నాకు అవసరం లేదన్నాడు 50. మెడలకుండా కూర్చున్నారు 7 కొడుకులు, అట్టు కూర్చున్నారు. యశీ భక్తుడు అలా కూర్చున్నాడు ప్రియులారా. సమూయేలు ఇలా కూర్చున్నాడు. 50 మాట్లాడుతున్నాడు. సమూయేలు, ఇంకెవరన్నా ఉన్నారు అడుగో కొడుకులు? ఏమండే యశీ గారు, ఇంకెవరున్నారు కొడుకులు? తాతాయిందా, ఇంకెవరున్నారు చెప్ప? ఇంకొక ఉన్నాడయ్యా, గొర్రెలు కాస్తాడయ్యా, అడవిలో ఉన్నాడయ్యా, ఫామ్ హౌస్లో ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాస్తాడు. అయ్యా ఇంకొకడు ఉన్నాడంట, మరి పిలిపించమనా? 50 అన్నాడు. పిలిపించమనా అన్నాడు ప్రియులారా. పిలిపించమని అనగానే ప్రియులారా తండ్రి కబురు చేశాడు ప్రియులారా దావీదు భక్తుడికి. దావీదుకి కబురు పోయింది ప్రియులారా. కబురు పోతే ఎప్పుడైతే మా నాన్న పిలిచాడని చెప్పేసి అనుకున్నాడో దావీదు ప్రియులారా, ఎమ్మటే ఉన్నట్టుగా ఉన్న ఫలంగా ప్రియులారా, కేశ సంస్కారం లేదు, తైల సంస్కారం లేదు, వస్త్ర సంస్కారం లేదు, ఎట్ట ఉన్నోడు అట్లే పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రియులారా. పరిగెత్తుకుంటూ వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి పిల్లగాడిని చూపెట్టి 50 అంటాడు కదా సమూయేలుతో, సమూయేలు చూడు, అదిగో ఆ పిల్లవాడిని చూడు, బాగున్నాడు కదా, వాడి కన్నులు చూడు బాగున్నాయి కదా, ఆ రంగు చూడు ఎర్రగున్నాడు కదా. ప్రియులారా మీరు గమనించండి, 50 చూపెట్టి దావీదుకి వెళ్ళి అడుగుతున్నాడు ప్రియులారా, చూడు సమూయేలు, కన్నులు చక్కని నేత్రములు కలిగిన వాడు, రూపం చక్కని రూపం కలిగినటువంటి వాడు, బాగున్నాడు కదా, నాకు నచ్చాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, అభిషేకించన్నాడు ప్రియులారా. ప్రియులారా పైన ఉన్నటువంటి రూపాన్ని చూసేటువంటి వాడు కాదు 50, లోపల అంతరంగాన్ని చూసి ప్రియులారా 50 ప్రియులారా దావీదుని అభిషేకించమన్నాడు ప్రియులారా. అంతరంగాన్ని చూసి నేను ఒకటే చెప్తున్నా, మీరు బాగా పాటలు పాడండి, మీ పాటలు దేవునికి అవసరం లేదు. మీరు బాగా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన దేవునికి అవసరం లేదు. మీ అంతరంగం దేవునికి అవసరం, లోపల ఉన్నటువంటి హృదయం దేవునికి అవసరం, శుద్ధి కలిగిన హృదయం దేవునికి అవసరం, పవిత్రమైన హృదయం 50కి అవసరం, పవిత్రమైనటువంటి హృదయం 50కి అవసరం, పవిత్రమైనటువంటి జీవితం 50కి అవసరం, పవిత్రమైనటువంటి మాటలు 50కి అవసరం, పవిత్రమైనటువంటి ప్రార్థన 50కి అవసరం. నీ పవిత్రమైనటువంటి ప్రార్థన జీవితం 50కి అవసరం. నీ పవిత్రమైనటువంటి జీవితాన్ని మాత్రమే, హృదయాన్ని మాత్రమే 50 చూస్తాడు తప్ప నువ్వు చేసేది ఏది 50కి అవసరం లేదు ప్రియులారా. అతని యొక్క పరిస్థితిని బట్టి 50 దావీదుని అభిషేకించమన్నాడు ప్రియులారా. దావీదుని అభిషేకించారు ప్రియులారా. మరి ఇక్కడ అందం అంటే గరికపాడు 50 సమాజాన్ని నువ్వు అందంగా ఉన్నావంటే నీ పై అందాన్ని చూసి, నీ ముక్కు చూసి నువ్వు అందంగా ఉన్నావు అంటాడా 50 ప్రియులారా? నీ ముఖం చూసి నువ్వు అందంగా ఉన్నావని అంటాడా 50 ప్రియులారా? నీ నడక చూసి నువ్వు అందంగా ఉన్నావు అంటాడా 50 ప్రియులారా? నువ్వు వేసుకున్నటువంటి బట్టలు చూసి నువ్వు అందంగా ఉన్నావు అంటాడా ప్రియులారా? నీ అంతరంగ స్వభావం ఏదైతే ఉందో, లోపల ఉన్నటువంటి హృదయం ఏదైతే ఉందో, లోపల ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో అది శుద్ధిగా ఉండొద్దా? మా నాన్న మాట్లాడుతూ ఉండేవాడు, మా నాన్న ప్రసంగాలు చేసేటప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు, మానకుండా మడ్డి కలిగి ఉండుకుండా నీకు శ్రమ, మానకుండా మడ్డి కలిగి ఉంటుందంటే ఈ కొండ ఎంతన్నా గీకు. ఇప్పుడు ఒక ప్రసంగీకుడు ఎవరు ఇందా గీకాడుగా, ఎవరైనా ఇందా గీకాడు లేదమ్మా, ఇందా గీకలేదా? యాశ్వా గారు ఇందా గీకాడుగా, జాషువా గారు ప్రసంగీకుడు, ఇప్పుడు ఇది 2వ గీకుడు ప్రియులారా. అందుకని వీళ్ళకి ఆ పేర్లు అయ్యాయి ప్రసంగీకుడు. ఎందుకంటే గీకుతా ఉంటారు, వాక్యం అనేటువంటి చల్ల పెంకి పెట్టి మీకున్నటువంటి ఈ కొండకు మీదటువంటి పేరుకున్నటువంటి ఆ మడ్డి అంతా గీకుతా ఉంటాడు. గీకిరా కొద్దిగా మానకుండా మడ్డి కలిగినటువంటి కొండ ప్రియులారా. అందుకనే మన పైరూపాన్ని చూసి యాశ్వా ప్రియులారా, మన పైరూపాన్ని చూసి 50 ప్రియులారా, ఈ 50 సమాజం, ఈ గరికపాడు 50 సమాజం ఇది అందమైందని చెప్పేసి అనలేదు ప్రియులారా. అందమైంది అనలేదు. ఎందుకన్నాడు? నువ్వు అందమైనటువంటి వ్యక్తివని. మనం ఎలాగ అందంగా కనపడతాం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నుంచి చూడండి, ఆ మాట చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు పెడితే బాగుండేదేమో, ఎవరు మంచినీళ్ళు అన్నా లాక్కుంటే బాధపడతారని మంచినీళ్ళు మర్యాదగా అడుగుతున్నా. చదువమ్మా చదువు. చాలు
ప్రియులారా మీరు గమనించాలి, ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు యావే. ప్రియులారా ఏంటదంటే, నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపము. ప్రియులారా ఈ మాట తెలుగులో ఇలా తర్జుమా అయింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఏంటంటే, నీ తండ్రి నీ యొక్క ఆరాధన కోరినవాడు, నీ తండ్రి నీ పూజను కోరినటువంటి వాడు. ప్రియులరా తెలుగు బైబిల్ తర్జుమాలో చాలా పొరపాట్లు దొర్లిని భక్తులు అంటున్నారు. ప్రియులరా హెబ్రూ బైబిల్లో నుంచి తర్జుమా చేసినప్పుడు, ఇంగ్లీష్లో నుంచి తర్జుమా చేసినప్పుడు, లేకపోతే గ్రీకులో నుంచి తర్జుమా చేసినప్పుడు ప్రియులరా ఇలాగ, ఎందుకంటే తర్జుమా చేసినటువంటి భక్తులు క్రైస్తవులు కాదు కాబట్టి దానికి అనుగుణంగా చేయలేకపోయారు. ప్రియులరా ఇక్కడ ఈ మాట ఏమని ఉండాలంటే, నీ ఆరాధన కోరుతున్నాడు అనేటువంటి మాట ఉండాలి. ప్రియులరా ఎందుకు ఆ మాట ఆరాధన కోరుతున్నాడు అంటే, ప్రియులరా దేవుని ఆరాధించేటువంటి వారు దేవునికి అందంగా కనబడతారు. ప్రియులరా బహుశా నేనేమనుకుంటానంటే, ఈ గరికపాడు యావే సమాజం యొక్క ఆరాధన యావేకి నచ్చుంటుంది. ప్రియులారా యావేకి నచ్చుంటుంది. మీరు ఆరాధించేటువంటి ఒక తత్వం ప్రియులారా, మీరు ఆరాధించేటువంటి ఒక పద్ధతి ప్రియులారా, మీరు యావేని ఆరాధించేటువంటి ఆ యొక్క అంటే ఆ ప్రొసీజర్ను చూసారా, పద్ధతులను చూసారా, అవి యావేకి నచ్చుంటాయి. ప్రియులారా ఆరాధించేటువంటి వారు మాత్రమే యావేకి అందంగా కనబడతారు. ప్రియులారా ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి మీరు మీ దగ్గర. ప్రియులారా ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఆరాధన అంటే శ్లాఘించడం ప్రియులారా, కీర్తించడం ప్రియులారా, స్తోత్రించడం ప్రియులారా, దేవుని యొక్క గుణగణాలను శ్లాఘించడం, దేవుని యొక్క గుణగణాలని ఆరాధించడం. యావే నువ్వు ఇంత గొప్పవాడివి, యావే నువ్వు అంత గొప్పవాడి, యాషా మెస్సయ్య నువ్వు ఇంత గొప్పవాడి, యాషా మెస్సయ్య నువ్వు ఇంత గొప్పవాడు, ఎంత గొప్పవాడి, ఇదిగో నీ గుణం ఎలాంటిది అలాంటిది అని చెప్పేసి ప్రియులారా యాషా మెస్సయ్యని యావేని మనం శ్లాఘించడం, మనం పొగడడం, మనం కీర్తించడం, దీన్ని ఆరాధన అంటారు. ప్రియులారా ప్రార్థన మనం అడుక్కుంటాం. వీఆర్ ఆల్ ద బెగ్గర్స్. తప్పులేదు, యావేని మనం అడుక్కుంటాం. ప్రియులారా అడుక్కుంటాం, తప్పే ఉంది. యావే మనకు అవసరమైనవి యావేని మనం అడుక్కుంటాం. యెహోవా నామములో మనం అడుక్కుంటాం. ప్రియులారా అది ప్రార్థన. ప్రియులారా శ్లాఘించడం అనేటువంటిది, కీర్తించడం అనేటువంటిది ఆయన ప్రసన్నతను మనకు దగ్గర తీసుకొస్తుంది. ప్రియులారా యావే యొక్క ప్రత్యక్షతను మనకు దగ్గర తీసుకొస్తుంది. ప్రియులారా ఆయన సన్నిధిని మనకు దగ్గర తీసుకొస్తుంది. ప్రియులారా అందుకనే ఉంటాడంటే ఆరాధన ఆయన కోరుకునేటువంటి వాడు. ప్రియులారా ఆరాధించడం అనేటువంటిది ప్రార్థించే ప్రతి వాళ్ళకి మొదటి మెట్టుగా ఉండాలి. నువ్వు యావేని ఆరాధిస్తావా, యావేకి ప్రార్థన చేస్తావు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొదటగా యావేని ఆరాధించాలి, యావే గుణగణాలను శ్లాఘించాలి, యావేని కీర్తించాలి. ప్రియులారా యావేని కీర్తించాలి. ప్రియులారా యెహోవా మెస్సయ్య నామములో కీర్తించాలి. ఎందుకంటే ప్రియులారా ఆరాధన చేసేటువంటి వారే అందంగా కనబడతారు. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒక పెయింటర్ని పిలిచి, అరే దేవదూత బొమ్మ ఒకటే ఇక్కడ అన్నాం అనుకో, ఆడు దేవదూత బొమ్మ అనగానే ఎక్కడెక్కడ ఆలోచిస్తాడు తెలుసా? దేవదూత బొమ్మ అంటే అసలు ఈ గరిపాళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించాడు ప్రియులారా. ఎందుకంటే ఎంత అందంగా వేయాలంటే ఆ బొమ్మని అని ఆలోచించి ప్రియులారా చాలా తీర్చిదిద్దుతాడు అనమాట గోడ మీద ఆ బొమ్మను. ప్రియులారా అంత అందంగా, అబ్బా ఏమేసాడు వీడు అన్నట్టుగా ఉంటుంది. ప్రియులారా అలా వేస్తారు. ప్రియులారా ఎందుకట్లా అందంగా యావేని ఆరాధించేటువంటి వారు ఎప్పుడు దేవదూతలు యావేని ఆరాధిస్తే ప్రియులారా సైన్యములకు అధిపతి అని యావే పరిశుద్ధుడు. చెప్పరే, నాకు రాదనుకుంటున్నారా? చెప్పరే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యావేని ఆరాధిస్తూ ఉంటాయి ప్రియులారా. సైన్యములకు అధిపతి అని యావే పరిశుద్ధుడు 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 అని నిత్యం ఆరాధిస్తే ప్రియులారా ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆరాధన చేసేటువంటి వారంట యావే సింహాసనం కంటే కూడా ప్రియులారా పై ఎత్తులు ఆ దూతలు ఎత్తులో ఎగురుతా ఉన్నాయంట. ప్రియులారా ఆరాధించేటువంటి వారిని ఉన్నత శిఖరాల మీద ఉంచుతాడు, ఉన్నత స్థానంలో ఉంచుతాడు ప్రియులారా యావే. కనుక ఆరాధించేటువంటి వారు అందంగా కనబడతారు. ప్రియులారా యావేకి ఎవరు అందంగా కనబడతారంటే, నీ ముక్కు మొహం బాగున్నటువంటి వాళ్ళు కాదు, అవయవ సౌష్ఠంగం బాగున్నటువంటి వాళ్ళు కాదు, అందంగా నడిచేటువంటి వాళ్ళు కాదు, అద్భుతంగా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు, లేదంటే అద్భుతంగా పాడేటువంటి వాళ్ళు కాదు. ప్రియులారా ఎవరైతే యావేని ఆరాధిస్తారో వారు మాత్రమే ప్రియులారా యావేకి అందంగా కనబడతారు. ప్రియులారా బహుశా నేనేమనుకుంటున్నానంటే, గరికపాడు యావే సమాజం యొక్క ఆరాధన యావేకి నచ్చుంటుంది. ప్రియులారా అందుకని ఏమన్నాడంటే, నా ప్రియురాల నిన్ను ఫరో రథాశ్వములతో పోల్చెదను. ఎందుకు పోలుస్తున్నానంటే, ఫరో రథాలు ఏబడతాయి, ఫరోకి రథాన్ని కట్టరు, కుంటిది గుడ్డిది గురిబిది ఇంకా లేకపోతే ఇంకొకటి పనికిరాని గుర్రాలను తీసుకొచ్చి ఫరో రథాన్ని కట్టరు. ప్రియులారా అందమైనటువంటి, అబ్బా ఏముండేరా గుర్రాలు అన్నట్టుగా ప్రియులారా అలాంటి అందమైనటువంటి గుర్రాలు కడతారు. ప్రియులారా అలాంటి అందమైనటువంటి గుర్రాలు కడతారు. నేనేమంటున్నానంటే, ఈ యావే సమాజంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, ఈ యావే సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ప్రియులారా యావేకి అందంగా కనబడాలంటే మనమందరం మొదటిగా యావేని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. యావేకి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే యావేకి మీరు నచ్చారండి.
ఎందుకంటే ప్రియులారా మరి అందరూ 2 చేతులు లేపి, ఎందుకంటే తెచ్చుకున్నారు కదా మీ వెంబట మీరు 2 చేతులు ప్రియులారా, అందరూ 2 చేతులు లేపి ప్రియులారా 50 స్తోత్రం చెల్లించారు, అందరూ స్తోత్రం చెల్లించారు. మంచిది ప్రియులారా. నేను అడిగినప్పుడు అలాగ చెప్తా ఉండండి ప్రియులారా. అందమైనటువంటి వాళ్ళంగా ఉండాలి అంటే 50కి బాహ్య సంబంధమైనటువంటి సౌందర్యాన్ని కాకుండా హృదయ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని మనం చూపేటువంటి వారంగా ఉండాలని లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. ఇది మొదటిది. నా సమయం దానికి అయిపోయింది, ఇంకొకరు చెప్పి ముగిస్తాను ప్రియులారా. రెండోది బలమైనటువంటివిగా ఉండాలి ప్రియులారా. ఆ యొక్క గుర్రాలు బలమైనటువంటి గుర్రాలుగా ఉంటాయి ప్రియులారా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫరో యొక్క గుర్రాన్ని, ఫరో యొక్క రథాన్ని లాగేటువంటి గుర్రాలు బక్క చిక్కినవో, జబ్బు చేసినయో, కురిబియో ప్రియులారా ఆ యొక్క రథాన్ని గడితే ఎట్లా లాగుతాయి ప్రియులారా? ఫరోని ఊరంతా ఊరేగించాలి కదా ప్రియులారా. ఊరంతా తిప్పేటప్పుడు ప్రియులారా బలం లేనటువంటి గుర్రాలు ఎలా లాగుతాయి ప్రియులారా? అఫ్ కోర్స్ మనం కావచ్చు, మనం 50లోకి వచ్చినప్పుడు, యెహోవా మెస్సీని నమ్ముకున్నప్పుడు, యెహోవా మెస్సీ నామంలో మనం బాప్తిసం తీసుకున్నప్పుడు చిన్నపిల్లలమే కావచ్చు, పాలతోనే మనం పెరుగుండొచ్చు ప్రియులారా. దాని తర్వాత మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా. 1వ తరగతిలో మనల్ని చేర్చారు. ఎన్ని సంవత్సరాలు చేరుతారు 1వ తరగతిలో? చెప్పాలి అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పాక సౌండ్ ఇంజనీర్ నన్ను నేను అందరం కలిసి అది అసలు నాకు వినపడదు సౌండ్ ఇంజనీర్, కానీ ఈ మొగోళ్ళు ఏం చేస్తారు, సైకిల్ చేస్తున్నారు 5 సంవత్సరాలకంట. 5 సంవత్సరాలు సరే మంచిది. 5 సంవత్సరాలకి 1వ తరగతిలో జాయిన్ చేస్తారు. మంచిదే ప్రియుల. మరి 1వ తరగతిలో 5 సంవత్సరాల పిల్లడిని జాయిన్ చేస్తే వాడికి 10వ తరగతి వచ్చాక ఎన్నో తరగతికి 10వ సంవత్సరం వచ్చాక ఎన్నో తరగతికి పోవాలాడు? అసలు నేను లెక్కల్లో నేనే పూరు. ఐదో తరగతికి పోవాలి 10వ సంవత్సరం వచ్చాయంటే. అంటే 5వ సంవత్సరంలో 1వ తరగతి, 6వ సంవత్సరంలో 2వ తరగతి, 7వ సంవత్సరంలో 3వ తరగతి, 8వ సంవత్సరంలో 4వ తరగతి, 9వ సంవత్సరంలో 5వ అంతేనా, 10వ సంవత్సరంలో 5వ తరగతి. నా లెక్కలే తప్పులేండి. అంటే 10వ సంవత్సరం వచ్చాక వాడు 5వ తరగతిలోకి పోవాలి ప్రియులారా. మరి 10 సంవత్సరాల దాకా 1వ తరగతిలోనే ఉన్నాడు అనుకో, అంటే మరి పంతులు గారికి తప్ప లేకపోతే చదువుకునే పిల్లగాడికి తప్ప? మరి మా చిన్నపిల్ల ఉంది, మా అమ్మాయి, నా కూతురు ప్రశాంతి దాని పేరు. చిన్నప్పుడు గంపలగూడలో ఉండగా చదువుకునేటప్పుడు ఒక రోజున టాటా డాడ్డాలు రాసుకొచ్చింది పలక మీద. నానా నేను అప్పుడే సువార్ సేవకు పోయి ఇంటికి వచ్చాను, పడుకున్నా. నానా ఇది నా పలక, పంతులమ్మ గారు నాకు అక్షరాలు నేర్పింది. ఏం అక్షరాలు నేర్చుకున్నావు అమ్మా అన్న నేను. టాటా డాడ్డానా అని చెప్పింది ప్రియులారా. మా అమ్మ అసలు ఏమ నేర్చుకుందని చెప్పేసి వాటేసుకొని ₹1 ఇచ్చి ముద్దు పెట్టుకొని మంచిగా చదువుకుంటాను నాన్న అన్న నేను ప్రియులారా. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత కాక్కా గాగ్గాలు రాసుకొచ్చింది. నానా ఇగో, ఎటు చదువుతున్నావు అమ్మా నువ్వు? ఇందాక జాషువా గారు చెప్పినట్టుగా ముందుకు పోతున్నావా, పక్కకు పోతున్నావా, వెనక్కి పోతున్నావా, ఎటు పోతున్నావమ్మా? మొన్నేమో టాటా డాడ్డాలు రాసి మొన్న టాటా డాడ్డాలు రాసిన తర్వాత ముందుకు పోవాలి కదా, తర్వాత అక్షరాలు ఏమన్నాయో ఆటగాడికి పోవాలి కదా, మళ్ళీ వెనక్కిపోయి కాకాలు రాసుకొచ్చినాయమ్మా అంటే మా అమ్మాయి ఏమని తెలుసా, తప్పు దాని మీద ఉంచుకోకుండా నాకేం తెలుసా మా పంతులమ్మ గారు రాపించింది. నేను వచ్చి అడుగుతా అసలు ఎటు చదివేస్తుందో నిన్ను. ఎందుకంటే ప్రియులారా మనం చిన్నపిల్ల యెహోవా మెస్సీలో మనం బాప్తిసం తీసుకున్నామండి, అప్పుడు పాలు తాగుతున్నాం, మంచిదే ప్రియులారా. మరి ఎదగాలి కదా, సంవత్సరం ఎదగాలి, ఉపదేశంలో ఎదగాలి ప్రియులారా, మహిమలో ఎదగాలి ప్రియులారా, ప్రార్థనలో ఎదగాలి ప్రియులారా, ఆరాధనలో ఎదగాలి ప్రియులారా, ప్రతిష్టలో ఎదగాలి ప్రియులారా, సమర్పణలో ఎదగాలి ప్రియులారా, మన యొక్క 50 సమాజ ఉపదేశంలో ఎదగాలి ప్రియులారా. ఎదిగి బలమైనటువంటి గుర్రాలుగా ఉండి 50 రథాన్ని ముందుకు లాక్కొని పోవాలిగా ప్రియులారా, ముందుకు లాక్కొని పోవాలిగా. ఇంకెప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లలాగే ఉంటావా? 50 భుజాల మీదకి ప్రపంచాన్ని చూస్తావా? నీ భుజాల మీద 51 రథాన్ని తీసుకొని ఊరెదిగించుద్దా? నీ భుజాల మీద 51 రథాన్ని వేసుకొని ఊరికి ప్రియులారా పరిచయం చేద్దా? 50 ప్రియులారా ఎప్పుడు 50 మీద ఎక్కి 51 భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూద్దామని చెప్పేసి అనుకుంటున్నావా? బలమైనటువంటి గుర్రాలంగా ఉండాలని ప్రభు 50 కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా. 50 రథాన్ని లాగేటువంటి బలమైనటువంటి గుర్రం. అంటే బలం ఎట్లా వస్తుంది మనకి? చూడండి, ఒక వాక్యం చదువుకుందాం, బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. 5వ అధ్యాయం 31వ వచనం. చాలు, ఆయనను ప్రేమించువారు బలముతో. ఏంటి బలం ఎట్ట వస్తుంది మనకి? ఆయనను ప్రేమించువారు. 50ని ప్రేమిస్తే నీకు బలం. బలం ఏడ నుంచి వస్తుంది అనుకుంటున్నారు? బలం ఏడ నుంచి వస్తుందండి? 50ని ప్రేమిస్తే బలం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారండి 13, 14, 15 మీటింగ్లు ఉన్నాయి,
13వ తారీఖు మీ ప్రసంగం ఉంటుంది. ఈరోజు నా ప్రసంగం ఉందని నేను ఇక మా వాళ్ళందరూ చెప్పి నేను మరి సబ్బాతుకు వచ్చి పోవాలి, సబ్బాతుకు రావాలి, సబ్బాతుకు వచ్చి మళ్ళీ గరికపాడి పోవాలి. ఎట్లా? నా సమస్యలు నాకుంటాయి, నా ఆరోగ్య సమస్యలు నాయి. మీకేం తెలుసు? అయ్యగారు రాలేదని మీరు అనుకుంటారు ప్రియులారా. నేను మళ్ళీ నా భార్యని ఎక్కించుకొని గంపలగూడెం వచ్చి గోసవీడు వచ్చి ఆడ ఆరాధనలు చూసుకొని మళ్ళీ నా భార్యని ఎక్కించుకొని ఇంటికి పోయి గొటికలపూడి పోయి మళ్ళీ అక్కడి నుంచి ప్రియులారా ఇక బండి అయితే రాలేదని కారు మాట్లాడుకొని డ్రైవర్ దొరకపోతే నా తమ్ముడిని తీసుకొని వాడు నడుపుతాడు కారు. నా తమ్ముడిని తీసుకొని నేను సుడిపడ్డాను, జాగ్రత్త తాతయ్య జాగ్రత్తగా నా కోసం సెక్యూరిటీగా నా మనవడిని పంపించారు. మళ్ళీ నా మనవడిని పంపించి జాగ్రత్త తాత అని చెప్పేసి పంపించారు ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రియులారా, మరి ఈ రోజు ఇంత అంటే గంపలగూడెం తిరిగి గోసపీడి తిరిగి ఆరాధనలు చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడేంత బలం ఇప్పుడు 66 నడుస్తుంది నాకు, 66 సంవత్సరాలు. యాడిది బలం అంటే ఎక్కడ బలం యాడిదండి? యావేని ప్రేమిస్తేనే బలం. ఆయనే నా బలం. ఇంకెవరి బలం? ఇంకేం బలం ఉంది ప్రియులారా? ఆయనే నా బలం ప్రియులారా. ఇంకో మాట చదివిస్తా చూడండి బైబిల్లో నుంచి. యెషయా గ్రంథం 40:31 వచనం. యెషయా గ్రంథం 40:31 వచనం. 40:31. చాలు. యావే కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము. యావేనే నీకు బలము, యావే నీకు బలం ప్రియులారా. యావేని ప్రేమించువారు బలం పొందుతారు ప్రియులారా. యాశ్వమెస్సని ప్రేమిస్తే నీకు బలం ప్రియులారా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, కీర్తనల గ్రంథంలో ఉంది ప్రియులారా. వారు ప్రయాణం చేసిన కొద్దిగా బలం పొందారంట ప్రియులారా. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసిన కొద్దిగా బలం పొందారంట. ప్రయాణం చేస్తే బలం వస్తుందా, బలం తగ్గుద్దా? చెప్పారు మీరు. హాస్పిటల్ కాడ ఒక 4 రోజులు వెయిట్ చేసామనుకోండి, బలం వస్తుందా, బలం తగ్గుద్దా? బస్ స్టాండ్లో 2 గంటలు వెయిట్ చేసామనుకోండి, బలం వస్తుందా, బలం తగ్గుద్దా? చెప్పరే, మనం తగ్గిపోద్ది ప్రియులారా. చాలా నీరసం వస్తుంది ప్రియులారా, నీరసం వచ్చేస్తుంది ప్రియులారా. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, అవన్నీ ఇహలోక సంబంధమైనటువంటివి. కానీ యావే కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతావు. యావేని ప్రేమిస్తే బలం పొందుతావు ప్రియులారా. ఎలాంటి బలంతో ప్రియులారా యావే రథాన్ని లాగాలి నువ్వు? ఎలాంటి రథంతో, ఎలాంటి బలంతో యావే యొక్క రథాన్ని లాగాలి ప్రియులారా? ఆ యొక్క ఫరో రథాన్ని లాగేటువంటి గుర్రాలు బలమైనటువంటి గుర్రాలుగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు ప్రియులారా. మనం బలమైనటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. ఆ బలాన్ని యావే దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఎట్లా వస్తుంది ఆ బలం యావే దగ్గర నుంచి? చూడండి, ఆ మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 14:21 వచనం. యోహాను సువార్త 14:21 వచనం. ఓహో, చాలు. యావేని ప్రేమిస్తే బలం. ప్రేమ అంటే ఆజ్ఞను గైకొంటమే ప్రేమ. ఆజ్ఞను గైకొంటమే ప్రేమ అండి. నువ్వు యావేని ప్రేమిస్తే యావే యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తావు. చెప్పరా, అవునా కాదా? చెప్పరేమండి. మీరు బైబిల్లోకి మొహం పెట్టి ఈ అమ్మ చెప్పిండ్రు భలే వాక్యం రా అన్నట్టు బైబిల్ నుంచి మొహం తీరేమండి. బైబిల్ నుంచి మొహం తీరే నాకెళ్ళి చూడండి. బైబిల్లో మొహాలు పెట్టి అట్టే ఉంటారు. ఏంది ఎప్పుడు చదవలేదు బైబిల్ వాక్యం చెప్పావా అంతే, వాక్యం చూసారా, మళ్ళీ అక్కడి నుంచి మొహం తీసినా పెట్టాలి. నాకెళ్ళి చూడాలి మొహం ప్రియులారా. ఎందుకంటే గురువు గారి మొహంలోకి చూస్తేనే ప్రియులారా విద్య వస్తుంది ప్రియులారా. గురువు గారి మొహంలో చూస్తేనే విద్య మనకి అబుద్ధి, అటు ఇటు చూస్తే విద్య అబద్ధ ప్రియులారా. గురుముఖస్సే విద్యా లభ్యతే. గురువు గారి మొహంలో చూస్తేనే విద్య బుద్ధి ప్రియులారా. ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా. దేవుని అంటే యావేని ప్రేమిస్తే మనకు బలం, యాశ్వమేశాన్ని ప్రేమిస్తే మనకు బలం. మరి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే ప్రేమ. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటావు అనమాట. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటావు అంటే నేను తేటగా చెప్తున్నా మీకు. చూడండి, ఒక మాట చదువుకుందాం. నా సమయం కూడా అయిపోయింది, ముగిస్తా. నిర్గమాకాండం తీయాలి, 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. ఒక్కళ్ళు చదవండి. చెప్పండి. ఈ నెల మీకు మొదటిది. ఆ తర్వాత ఈ సంవత్సరమునకు మొదటి నెల. ఆ తర్వాత చాలు. మీరు ఆగండి అమ్మ, నేను చెప్తాను. మీరు ఆగండి. మీరంతా నాకెళ్ళి గమనించాలి. 51 ఆజ్ఞని చెప్తున్నాడు ఇక్కడ. మొదటి నెల
14వ తారీఖు సాయంకాలం పస్కా పండుగ. గొర్రె పిల్లని 14వ తారీఖు సాయంకాలం వధించండి, 15వ తారీఖు పస్కా పండుగ. ఇది బైబిల్లో ఉన్నటువంటి లెక్క. బైబిల్లో నిర్దిష్టమైనటువంటి వచనాన్ని దేవుడు మనకు ఆజ్ఞనిచ్చాడు ప్రియులారా. మొదటి నెల 15వ తారీఖున, మొదటి నెల 14వ తారీఖు గొర్రె పిల్ల వధించాలి, 14వ తారీఖు సాయంకాలం. ఇది యావే చెప్పినటువంటి మాట ప్రియులారా. కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ యావేని ప్రేమిస్తున్నావా, యావే యొక్క ఆజ్ఞ ఇది ప్రియులారా. యావేని ప్రేమిస్తే మనకు బలం, యాశ్వమెస్సని ప్రేమిస్తే మనకు బలం అని మనం అనుకుంటున్నాం కదా. ప్రేమించడం అంటే దేవుని యొక్క యావే యొక్క ఆజ్ఞ గైకొనటమే ప్రేమ. ఆజ్ఞ గైకొనటం అంటే ఆజ్ఞ తప్పియటం కాదు, ఆజ్ఞ ప్రకారంగా జీవించడమే ప్రేమించడం ప్రియులారా. మరి ఆజ్ఞ ఏం చెప్తుంది? ఎదుగో మొదటి నెల 14వ తారీఖున గొర్రె పిల్లలు వధించాలి, మొదటి నెల 15వ తారీఖున పస్కా పండుగ అని చెప్తుంటే, మొదటి నెల 14వ తారీఖుని చేయకుండా నువ్వు 12వ నెల 14వ తారీఖుని ఎట్ట చేసినని అడుగుతున్నా. 12వ నెల 14వ తారీఖుని ఎట్ట చేసిన నువ్వు అసలు పస్కా పండుగ? అది ఆజ్ఞ యావేని ప్రేమించడమేనా? యాశ్వమెస్సని ప్రేమించడమేనా? అది ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుంది? నువ్వు యావేని ప్రేమిస్తే యావే ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తావు కదా. యావేని ప్రేమించడమే బలం కదా. యావేని ప్రేమిస్తే మనం బలం పొందుతాం కదా. యావే చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేసి వేదమర్ద మగుట లేదో, దాని బోధకులకు బుద్ధి లేదో. వేదమర్ద మగుట లేదో, దాని బోధకులకు బుద్ధి లేదో. అద్దము వలె వేదము ప్రభు యేసు బోధ గుద్దుచుండ, అద్దము వలె వేదము ప్రభు యేసు బోధ గుద్దుచుండ. మొద్దులై నెరుగాక క్రీస్తు బోధ రద్దు పరిచయద్దు. ఈ ఎద్దులందరూ కలిసి యేసు ప్రభు బోధన రద్దుపరిచారు. అరే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం తేటగా చెప్తుంటే 1వ నెల 14వ తారీఖు సాయంకాలం గొర్రె పిల్లను వధించు, 15వ తారీఖున పస్కా పండుగ అని చెప్తుంటే నువ్వు 12వ నెల ఎలా చేసావు? 1వ నెల 14వ తారీఖు పస్కా పండుగ, 15వ తారీఖు పస్కా పండుగ, 7వ నెల 15వ తారీఖున పర్ణశాలన పండుగ. తర్వాత పస్కా పండుగ అయిపోయిన తెల్లారి విశ్రాంతి దినం వస్తుంది. ఆ విశ్రాంతి దినం నుంచి మొదలుపెట్టి 50 రోజులు లెక్కేసుకుంటే పెంతెకోస్తు పండుగ వస్తుంది. దేనికదే లెక్కల బైబిల్లో ఆజ్ఞలన్నీ యావే చెప్తే ప్రియులారా, ఆజ్ఞలను పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే యావేని ప్రేమించడం ఎట్లా ఉంటుంది? నువ్వు యావేని ప్రేమిస్తే కదా అది బలం అవుతుంది. యావేని ప్రేమిస్తే కదా, యావేని ప్రేమిస్తే నీకు అది యావే తోడుగా ఉన్నాడని, యావే బలంగా ఉన్నాడని నీకు అర్థమవుతాం, మనుషులకు అర్థమవుతుంది ప్రియులారా. మనం యావే రథాన్ని లాగేటువంటి గుర్రాలంగా ఉండాలి అంటే ప్రియులారా, యావేని ప్రేమించాలి. యావేని ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, యావే యొక్క ఆజ్ఞ చెప్పాలి. యావే యొక్క ఆజ్ఞ ఒకసారి చప్పట్లు కొట్టి యావేని మహింపరుద్దాం. అందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి యావేని మహింపరుద్దాం ప్రియులారా. అందరం కూడా వెనకాల చేతులు వెనకాల చేతులు ప్రియులారా, మీరు గమనించాలి ప్రియులారా. రైట్, వెరీ గుడ్ ప్రియులారా. ఒకటి ఏంటంటే ప్రియులారా, అందమైనటువంటి వాళ్ళుగా ఉన్నారు ప్రియులారా. మీరంతా అందమైనటువంటి గుర్రాలుగా ఉన్నారు ప్రియులారా. అందమైనటువంటి నా ప్రియురాల, నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు యావే సమాజమా. రెండోది ఏంటంటే, నా ప్రియురాల యావే సమాజమా, గరికపడే యావే సమాజమా, నువ్వు చాలా బలంగా కనబడుతున్నావు. ముఖ్యమైనటువంటి మాట, 3వ మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. చూడండి, ఆ మాట చదువుకుందాం. చూడండి ప్రియులారా, మీరు ఆ మాట గమనించండి. 3వ మాట 133 కీర్తన 1వ వచనం. క్షమించాలి, అది కాదు ప్రియులారా. మూడో మాట అది కాదు ప్రియులారా. 3వ మాట నమ్మకమైనటువంటివి అనేటువంటి మాట ప్రియులారా. ఆ నమ్మకమైనటువంటి దానికోసం ఒక రిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. చాలు ప్రియులారా, మీరు గమనించండి. దావీదు తప్పు చేసింది కాకుండా ఉరియాకు ఒక మాట చెప్తున్నాడు. ఉరియా, నువ్వు యుద్ధం కొద్దులే కానీ పోయి నీ భార్య దగ్గర సుఖంగా ఉండిపో అన్నాడు ప్రియులారా. ఉరియా ఎంత నమ్మకమైనడంటే, అరే యోవాబు యుద్ధంలో ఉండగా, ఇశ్రాయేలు సైన్యం అంతా యుద్ధంలో ఉండగా, నేను యుద్ధం నుంచి వెనక్కి వచ్చి నా భార్య దగ్గర నేను సుఖంగా ఉండేనా, నా భార్య దగ్గర అన్నపానములు పుచ్చుకునేనా, నా భార్యతో నేను సంతోషంగా ఉండేనా? నేను అటువంటి అపనమ్మకమైనటువంటి వ్యక్తిని కాదు. నేను అసలు నాకు అవసరం లేదు, నేను యుద్ధంలోకి వెళ్ళిపోతాను అన్నాడు ప్రియులారా. ఎంత నమ్మకమైనటువంటి వాడు ప్రియులారా ఉరియా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ గుర్రాలను పెంచేటువంటి ట్రైనర్స్ ఉంటారంట ప్రియులారా. ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు గుర్రాలకు ట్రైనింగ్ ఎలాగిస్తారంటే, వాళ్ళు చేయాల్సినటువంటి పని అంతా గుర్రాలకు చెప్పి
లాస్ట్ మెట్టు ఏంటంటే గుర్రాలకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి మెట్టు. ఒక 4 రోజులు నీళ్లు ఇవ్వకుండా, అన్నం ఇవ్వకుండా, అదే గడ్డి పెట్టకుండా, మేత పెట్టకుండా ప్రియులారా ఒక గదిలో బంధిస్తారంట ప్రియులారా. ఆ గుర్రాలని గదిలో బంధించి కిటికీలు తెరుస్తారు. కిటికీలో నుండి ప్రియులారా బయటికి చూస్తూ ఉంటాయి. ఆ గుర్రాలు బయటికి చూస్తూ ఉంటాయి. బయట ప్రియులారా కొంచెం దూరంలో వాటికి నీళ్లు, మేత అంటే దానా ఏర్పాటు చేస్తారు ప్రియులారా. ఈ నీళ్ల దగ్గరకి, మేత దగ్గరకి ప్రియులారా కొన్ని గుర్రాలు వచ్చి తినిపోతా ఉంటాయి, నీళ్లు తాగిపోతా ఉంటాయి. ఈ మాత్రం ట్రైనింగ్ ఇచ్చి గుర్రాలు మాత్రం లోపల నుండి చూస్తూ ఉంటాయి ప్రియులారా. లోపల నుండి ఈ నీళ్ళకెళ్ళి, మేతకెళ్ళి చూస్తూ ఉంటాయి ప్రియులారా. 4 రోజులు అలా గురుస్తారంట ప్రియులారా లోపల. 4 రోజుల తర్వాత 5వ రోజున తలుపు తీసి మొత్తం గుర్రాలని వదులుతాడంట ప్రియులారా. వదలగానే ప్రియులారా ఆ గుర్ర లోపల ఉన్నటువంటి గుర్రాలు నీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తూ ఉంటాయి ప్రియులారా. ఆ నీళ్ళ దగ్గరికి, మేత దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తూ ఉంటాయి. పరిగెత్తుకుంటా వస్తుంటే ఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాడు వెనకాల నిలబడి ఏలేస్తాడంట ప్రియులారా. విజిలేస్తాడంట ప్రియులారా. విజిలేస్తే ప్రియులారా అతని విజిల్ విని ఏ గుర్రం అయితే ఆగుద్దో ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఫరో రథానికి కడతాడంట ప్రియులారా. అంటే అతని ఉద్దేశం తెలుసా? నాకు అన్నం కంటే, నీళ్ల కంటే నా యజమానుడి యొక్క విజిలే నాకు ముఖ్యం, నా యజమానుడు మాటే నాకు ముఖ్యం, ప్రాణమైన వదులుకుంటా కానీ నా యజమానుడు మాట మీద అనేటువంటి యొక్క దృక్పథంతో గుర్రం అక్కడ ఆగిపోవాలి ప్రియులారా. అది వాడి యొక్క ఉద్దేశం ప్రియులారా. ఆ తాగిన గుర్రాన్ని తీసుకొచ్చి ఫరో రథానికి కడతాడు ప్రియులారా వాడు. ఎంత నమ్మకమైన గుర్రాలు ప్రియులారా, ఎంత నమ్మకమైనటువంటి ప్రియులారా. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ మధ్య నేను అయ్యగారి దగ్గరికి నేను పరిచయం అయ్యాను. అయ్యగారి దగ్గర పరిచయం అయ్యాను ప్రియులారా. దేవుని సంఘం వాళ్ళు దూరం చేసుకున్న తర్వాత యావే సమాజం అయ్యగారు మన ఏలియా గారికి పరిచయం అయినా, అయ్యా నేను కూడా మీతో పాటు కలిసి ఉంటాను రండి అన్నారు ప్రియులారా. ఆయనతో పాటు నేను కలిసి ఉంటాను ప్రియులారా. కొన్ని చాలా సత్యాలు నేను నేర్చుకుంటున్నాను, చాలా విషయాలు బైబిల్ నుంచి నేను నేర్చుకుంటా ఉన్నాను ప్రియులారా. ఈ మధ్య అంటే బైబిల్ క్లాసుల్లో అక్కడ అంటే పాస్టర్స్ క్లాసుల్లో ప్రియులారా దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పాస్టర్స్ మీటింగ్ జరుపుతున్నారు ప్రియులారా. దాదాపుగా రోజుకి నేను ఒక మాటలో చెప్పాలంటే నెలకు ఒక 5,000 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది ప్రియులారా. ఫారిన్ ఎయిడ్ లేదు, ఫారిన్ నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు, లేకపోయినా తన సొంత ఖర్చుతో ప్రియులారా నెలకు ఒక 6,000, 7,000 లేదంటే 10,000 దాకా ఖర్చు పెడతా ఉన్నారు పాస్టర్స్ మీటింగ్కి ప్రియులారా. నెలకు 10,000 ఖర్చు పెడితే సంవత్సరానికి 8,000 అవుతాయి చెప్పండి మీరు? సంవత్సరానికి 1,20,000 అవ్వా? 1,20,000 అవుతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది? గత 20-30 సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రియులారా. మరి ఎన్ని లక్షలు ఖర్చు అయి ఉంటే ఇన్ని లక్షలు ఎవరిస్తున్నారు ఆయనకి? ఇన్ని లక్షలు ఎవరిస్తున్నారు ప్రియులారా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ డబ్బుల కంటే, ఈ యొక్క ప్రపంచం కంటే, ఆరోగ్యం కంటే నాకు యావే యొక్క మాటే ముఖ్యం, యావే యొక్క ఆజ్ఞే ముఖ్యం, యావే యొక్క సేవే ముఖ్యం అనేటువంటి దృక్పథంతో తనకు వచ్చిన డబ్బంతా ఈ రకంగా ఖర్చు పెట్టేస్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి యావే స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. ఎందుకంటే ఇలాంటి నమ్మకమైనటువంటి గుర్రాలు యావేకి అవసరం ప్రియులారా. మీలో యావే ఏమి నమ్మకం చూశాడో నాకు తెలియదు కానీ ప్రియులారా, నా ప్రియమైనటువంటి నా ప్రియురాల, నా యొక్క గరికపాటి యావే సమాజమా, నా గరికపాడు యావే సంఘమా, ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోలుస్తున్నానన్నాడు ప్రియులారా. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1 ఆ యొక్క ఫరో యొక్క రథాలు అందమైనటువంటివి, చెప్పండి. 1 అందమైనటువంటివి, 2 బలమైనటువంటివి, 3 నమ్మకమైనటువంటివి ప్రియులారా. ఇంకొక 3 ఉన్నాయి. సరే ఇక మరి నేనే ఇక ఆ 3 ఈ 3 అని చెప్పుకుంటూ పోతే బాగోదు. మళ్ళీ రేపు సమయం ఉంది కదా, ఎల్లుండి కూడా సమయం ఉంది ప్రియులారా. నాకు సమయం ఇస్తాను, నేను మాట్లాడతా ప్రియులారా. కనుక ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముగిస్తున్నా ప్రియులారా. ముగించేటప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఇలాంటి గరికపాడు అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ప్రియులారా ఒక చోట పేక ఆడుతున్నారు. కుర్రోళ్ళందరూ పేక ఆడుతున్నారు. పేకాట్లు ఆడుకుంటున్నారు. ఆ పేకాట్లో మునిగిపోయారు ప్రియులారా. పక్కన చెరువు ఉంది. చెరువులో గేదెలు కడుగుతున్నారంట. గేదెలు కడుగుతూ ఆ పిల్లడు లోపలికి వెళ్ళిపోయి మునిగిపోయాడు ప్రియులారా. పిల్లడు అరే ఆ పిల్లగాడు మునుగుతాడు. ఎవరు ఆ పిల్లగాడు అని అంటే ప్రియులారా ఏమన్నారంటే సువార్తం కొడుకున్నారంట ప్రియులారా. వాడు పిల్లగాడు పరిగెత్తుకుంటూ వచ్చి సువార్త చెప్పాడు. అమ్మ నీ కొడుకు చెరువులో మునిగాడమ్మా, లోపలికి వెళ్ళిపోయాడని. అమ్ము నా కొడుకుని ఆ చెరువు దగ్గర పరిగెత్తుకుని రాకుండా పేకాడ దగ్గర పోయిందంట. ఈతగాడు ఉన్నాడంట అక్కడ. పేకాడ దగ్గర పోయి ఈతగాడిని అడిగిందంట. అరే పిల్లగాడయ్యా చెరువులో మునిగాడయ్యా, నీ దండం పెడతారా, చచ్చిపోతాడు రారా అని అంటే ఇప్పుడే జోకర్ వచ్చింది, నువ్వు ఒకదానివి, ఇప్పుడు మంచి రసకట్టంలో ఉన్న ఆట, నువ్వు వచ్చి పిల్లగాడు నోర్బై అనంట ప్రియులారా. పాపం ఆమె ఏడుతుంటే సరే ఆగండి రా, ఈ దరిద్రత వచ్చింది, ఆట ఆగండి, పేకాడ వాడేసి ప్రియులారా పోయాడంట ప్రియులారా. పోయాక మునిగిపోయాడంట పిల్లడు ప్రియులారా. ఆ మునిగిపోయినటువంటి పిల్లడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన పిల్లడిని తీసుకొచ్చి
ఒడ్డు మీద పడేసి ప్రియులర్ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి అందరూ చూస్తున్నారు అక్కడ. సువార్త మా మీద పడి ఏడుతుందంట, అయ్యా అయ్యా అని ఏడుతుందంట ప్రియులరా. పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉందంట, ముసలావిడ. ప్రియులరా, ఏడమాకమ్మా, అందరం చచ్చిపోతాం కదా, ఏదో మరి జరిగింది, జరగాలని ఉంది, రాతకేడుద్దామా గీతకేడుద్దామా అని, నీ పిల్లగాడికి జరిగిందిలే అమ్మా, ఏడమాకు అని చెప్పేసి సదవాయించిందంట. అమ్మా ఆ మొహం మీద చెత్తాను తీయమ్మా అని అందంట ప్రియులరా. ఆ తల్లి తీయకుండా ఎట్లా ఏడుతుంటే ఈ ముసలమ్మ లాగి వంగి ప్రియులరా మొహం మీద చెత్త ఎట్ట తీసిందంట. తీస్తే సువార్త కొడుకు కాదంట, ఆ ఈతగాడి కొడుకు అంటే వీడు. ఆడింటికి పోయి కేకెత్తంట, అయ్యా అరే సురేష్, ఒరే నానా సురేష్, ఒరే నానా అంటే పరిగెత్తుకొచ్చారు. ఇంకెక్కడ సురేష్, ఆడ చచ్చిపోయింది నీ కొడుకేరా అన్నాడంట ప్రియులారా. అప్పుడు ఆ పిల్లగాడు అదే గజేతగాడు, వామ్మో సువార్త కేకేసినప్పుడు పోయినా నా కొడుకు నాకు దక్కుడని గుండెలే బాదుకుంటూ వచ్చాడంట ప్రియులారా. నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు గుండెలు బాదుకుంటే కొడుకు వస్తాడా? వాడు ఆలస్యం చేశాడు కనుక, సువార్త రమ్మన్నప్పుడు పోకుండా ఆలస్యం చేశాడు కనుక ఎవరిని పోగొట్టుకున్నాడు? కొడుకును పోగొట్టుకున్నాడు ప్రియులారా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, యావే సమాజం ముమ్మాటికి సత్యం. దీన్ని మీరు నమ్మకుండా ఆలస్యం చేస్తే మీరు ఏం పోగొట్టుకుంటారో అది మీకే తెలియాలి ప్రియులారా. నమ్మండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు నిండారులుగా మిమ్మల్ని అందరినీ దీవించి, యావే మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సరే ప్రార్థన చేసుకుందాం. అయ్యా ప్రార్థన చేసుకుందామండి. సరే. పరిశుద్ధుని యావే నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. మా యాశ్వమేశ్వర నామములో మరొకసారి పాదాలు చెంతకు వస్తున్నాం, సహాయం చేయండి. చెప్పబడిన మాటలందరి హృదయాల్లో ఫలించడానికి అయ్యా మీ కృపా ద్వారాలు తెరవండి. విత్తువాన్లు నాటువాన్లు ఏమలేదు, కానీ వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేసేది నువ్వయ్యా. నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలించడానికి మీ కృపా ద్వారాలు తెరువమని నజరేయుడని యాశ్వమేశ్వర నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచి మాటల చేత